చిరంజీవి గారు సపోర్ట్ చేశారు అంటున్నారు. ఎంతవరకు సపోర్ట్ చేశారు? అండ్ ఇంకా మీరు కొంతమంది స్టార్ హీరోలు కూడా కాల్ చేశారు. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఒక ప్రచారం ఉంది. అది నిజమేనా? చిచ్చి నేనసలు ఏ హీరోకి ఫోన్ చేయలేదు. పాపం చిరంజీవి గారు కూడా పెద్ద మనిషిగా ఆయన మనుషుల్ని పంపించారు పాప దగ్గరికి. నేను ఒంటరిగా ఉంది ఫ్యామిలీ. సో వాళ్ళకేమన్నా అవసరమా ఏంటి ఏం కావాలి అని మంచి మనసుతో పంపించారు ఆయన మనుషుల్ని తప్ప ఇంకేం లేదు. అందరు హీరోలు నాకు సపోర్టివ్‌గానే ఉన్నారు. నేను ఎవరికీ కాల్ చేయలేదు. కానీ అందరూ మా ఇంటికి కాల్ చేశారు. నా నెంబర్‌కి కాల్ చేశారు. మా ఫ్యామిలీతో మాట్లాడారు. నాకు సపోర్టివ్‌గానే ఉన్నారు. దాసరి నారాయణరావు గారు లేని లోటు తెలుస్తుంది అన్నారు. అంటే చిరంజీవి గారు పెద్దగా ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే ఆయన మాట్లాడుతున్నారు, ముందుకొస్తున్నారు. కానీ ఆయన లోటు దాసరి నారాయణరావు గారు లేని లోటు తెలుస్తుంది అని ఎందుకన్నారు? ఎందుకంటే అఫీషియల్‌గా అదే దాసనాన్న గారు ఉంటే అఫీషియల్‌గా ఆ అమ్మాయి గురించి మా అందరికీ తెలుసు ఎందుకు న్యూస్ వేస్తున్నారని ముందరే ఖండించి ఉండేవాళ్ళు. ఇంత సిల్వర్ పలవలు అయ్యి ఉండేది కాదు. అర్ధరాత్రి కూడా గేట్లు ఓపెన్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం మేము అందరూని. సో ఆ ర్యాపో ఉండేది మాకు. ఇప్పుడు అంత ర్యాపో లేదు కదా ఇండస్ట్రీకి. సో ఆయన ఉండుంటే మీడియా ఇంత న్యూస్ వేసేవాళ్ళు కాదు. సినిమా వాళ్ళ గురించి లోకుగా మాట్లాడేవాళ్ళు కాదు అనేది నా అభిప్రాయం. అంతే. మా అసోసియేషన్ ఖండించదా అలాగే? ఆ? మా అసోసియేషన్ ఖండించదా అలాగే? మా అసోసియేషను ఖండించదా? ఏ విషయం ఖండించి ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు ఆర్ ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చింది తన గురించి ఎవరు కూడా బ్యాడ్గా మాట్లాడొద్దు ఇట్లా ఖండించదా? ఇప్పుడు దాసరి నారాయణ గారు ఎటైతే డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ మా అసోసియేషన్ ఖండించింది కదా. విష్ణుబాబు నా పైన ట్వీట్ చేశారు కదా. విష్ణుబాబు మాట్లాడారు కదా. సో ప్రస్తుతం హేమ మాత్రం ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. బట్ నేను అక్కడ ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు, నాకు క్లీన్ చీట్ వచ్చింది, దయచేసి ఇది ప్రచారం చేయండి అంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాట్లాడడం జరిగింది. తనకు నచ్చిన క్యారెక్టర్స్ చూస్ చేసుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో తను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అండ్ ఇంకా పొలిటికల్గా కూడా తను జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి కూడా హేమ చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో అనేంద్ర, RTV హైదరాబాద్.